వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలపై సింగరేణి యాజమాన్యం అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వార్డులను తగ్గించి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఇక్కడ నుంచి తరలించేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతున్నది సిపిఐ ఏఐటియుసి నాయకులు ఆరోపించారు. నాయకులు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సందర్శించి వార్డులలో తిరిగారు. రోగులను కలిసి వారి సమస్యలు, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మిక కుటుంబాలకు వైద్యాన్ని అరకొరగా అందిస్తున్నారని అన్నారు. చరిత్ర కలిగిన బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ఇప్పుడు అవసాన దశలోకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా దీన్ని బంద్ చేయాలని మేనేజ్మెంట్ కుట్రలు పన్నుతున్నది. దీనికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం అనేది లేదు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో వార్డుల వారీగా బంద్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే క్యాజువాలిటీలో దాదాపుగా వార్డులు బంద్ చేసి ఒక క్యాజువాలిటీలో అటు ఫిమేల్ది ఇటు ఏదైతే మేల్ది వార్డ్స్ ఏదైతే ఉందో బంద్ పెట్టి క్యాజువాలిటీలో ఈ పేషెంట్ని పెట్టడం అనేది జరిగింది. ఇది దారుణమైన విషయం. అందువల్ల దీన్ని ఎప్పుడైతే ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో సరైనది కాదు. సీఎంఓకు రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా పట్టించుకోవడం అనేది లేదు. జీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఆయన కూడా పట్టించుకోవడం అనేది లేదు. అందువల్ల పేషెంట్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీళ్లు లేక, పరిశుభ్రత లేక, ఆ విధంగా ఏదైతే ఉందో మరి పేషెంట్ కూడా మరి బాధపడడం అనేది జరుగుతుంది. అది ప్రస్తుతానికి మీడియా వాళ్ళు కూడా చూడడం అనేది జరిగింది. అందువల్ల దీని ఏదైతే ఉన్నదో మళ్ళీ పునరుద్ధరించే కోసం ఇక్కడ బెల్లంపల్లిలో దాదాపుగా ఏదైతే ఉన్నదో అన్ని ఏరియాలకు సంబంధించిన కార్మికులు ఉన్నారు. అదేవిధంగా పేషెంట్లు రాకపోవడానికి కారణం ఏంటంటే డాక్టర్లు లేరు, సరైన డాక్టర్ లేదు, అదేవిధంగా నర్సులు లేరు, ఆయాలు లేరు, మరి వార్డ్ బాయ్స్ లేరు. ఎటు చూసినప్పటికి కూడా దీన్ని ఉద్దేశపూర్వకంగానే బంద్ చేయాలనే దురుద్దేశంతో మేనేజ్మెంట్ కుట్రలు పడుతూ ఉన్నది. అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వార్డులను యథావిధిగా పునరుద్ధరించాలి. అదేవిధంగా డాక్టర్లను, స్పెషలిస్టులను అందరినీ మళ్ళీ అపాయింట్మెంట్ చేయాలి. అదేవిధంగా ఏదైతే సూపరింటెండెంట్లో కొత్త సూపరింటెండెంట్ ఏదైతే ఉన్నదో ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూపరింటెండెంట్గా ఉండాలి. అదేవిధంగా డాక్టర్లను కూడా ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. కార్మికులకు ఏదైతే ఉన్నదో సౌకర్యం కల్పించే కోసం ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మొట్టమొదటిసారి ఏదైతే సింగరేణిలోనే మొట్టమొదటి ఏరియా హాస్పిటల్ ఇది. అందువల్ల దీన్ని పునరుద్ధరించాలని ఏఐటీసీ సింగరేణి కన్స్యూమర్ వర్కర్స్ యూనియన్ కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేయడం అనేది